మా తల్లి నీ కృపా కటాక్ష వీక్షణములతోటి నన్ను రక్షించవమ్మా అని ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. హే పద్మే, ఓ లక్ష్మీదేవి, తే ఆనందాత్మభి, నీ యొక్క ఆనందస్వరూపములైనటువంటివి అంటే ఆనందాన్ని కలగజేసేటువంటివి ఆ దయగలిగినటువంటి చూపులు. ఆ తల్లి దయతో మనల్ని ఒక్కసారి చూస్తే మనకి ఆనందం. ఎందువల్ల? ఆమె కంటి చూపు పడినంత మాత్రానే మన జీవితంలో అత్యద్భుతమైనటువంటి మార్పులు సంభవించటానికి ఆస్కారం ఉన్నది. ఆస్కారం కాదు, జరుగుతుంది. అదే జరుగుతుంది, ఇంకేం జరగదు. కనుక మన జీవితంలో ఏ తల్లి యొక్క కృపా కటాక్ష వీక్షణములనేటువంటివి ఒక గొప్ప పెను మార్పును తీసుకొని వస్తాయో, ఏ కంటి చూపు మనందరి యొక్క ఆనందానికి కారణభూతమవుతున్నదో, అందరూ కూడా ఏ కంటి చూపు కోసం పరితపిస్తూ ఉంటారో ఆ కంటి చూపు పడినంత మాత్రాన అత్యంత ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారో, అటువంటి ఈశమజ్జనమదక్షీబాలసై, ఆ భగవానుణ్ణి సైతము తమలో ముంచివేసుకున్నటువంటి సంతోషం చేత మదించి అలసట చెంది ఉన్నటువంటి ఏమిటి ఆ విధంగా ఆనందపడుతున్నటువంటివి? ఈమె యొక్క కంటి చూపులే. అంటే ఈ కంటి చూపు పడటం చేత భగవంతుడు కూడా ఈ కంటి చూపుకు వశమైపోయాడు. ఇప్పుడు ఈ కంటి చూపు గొప్పదా కాదా? భగవంతుణ్ణి కూడా తన వశంలోనికి తీసుకున్నది కనుక ఈ కంటి చూపు చాలా గొప్పదైందే కదా. ఇంత గొప్పదైనటువంటి కంటి చూపుకి మరి ఆనందం మరింత ఎక్కువ అవుతుంది కదా. ఎవరూ చేయలేనటువంటి పనిని నేను సాధించాను అని దానికి కొద్దిగా గర్వం వస్తుంది కదా. ఆ గర్వంతో, ఆ ఆనందంతో బాగా మదించిపోయి ఉన్నటువంటిదిట ఆ చూపు.